రేవంత్ రెడ్డి మీరు పేపర్లో చూసుంటారు, హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను అంటుపెట్టేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఎవరైనా దొంగల్ని దొరకబట్టడానికి ఆ చేతి ముద్రలు, ఏలు ముద్రలు, వాయిస్ రికార్డింగ్ అవన్నీ పరీక్ష చేసి చెప్పేదే ఫోరెన్సిక్ ల్యాబ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్ట్ తోనే దొంగలను జైల్లో పడేస్తారు. వెంకట రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఒక ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసి పట్టబగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. అయితే ఈయనకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి. కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో నడుస్తా ఉంది. రేపో మాపో రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడకుండా ఉండాలని, ఆ ఉన్న సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండాలని రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళకి చెప్పి ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్ ను హైదరాబాద్ లో అడ్డు పెట్టించింది. అంటే నువ్వొక్కనివి బయటపడడానికి కొన్ని వేల మంది దొంగల్ని బయటపడేసినావు కదా. నీ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి వేల మంది దొంగల సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో హైడ్రా పెట్టి పేదల ఇల్లు కూల్చిండు, పేదల బతుకులు కూల్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి తన సాక్ష్యాలు దొరకకుండా ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ లో దహనకాండకు పాల్పడ్డాడు. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం.